మనం హిందువులం ఎన్నో పండుగల్ని చాలా గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటాం. అందులో హోలీ ఒకటి. సంక్రాంతి తర్వాత వచ్చే హోలీకి, ఆ హోలీ పండుగని జరుపుకోవడానికి యావత్ భారతీయులు ఎంతగానో వెయిట్ చేస్తా ఉంటారు. అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో కూడా భారతదేశంలో హోలీ ఎలా సెలబ్రేట్ చేస్తారు అనేసి చాలామంది విదేశీయులు ఇక్కడికి క్యూ కడతారు. మన సొంత దేశంలోని కొంతమంది భారతదేశాన్ని, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాల్ని విచ్ఛిన్నం చేయడానికి ఎప్పటికప్పుడు వాళ్ళ విషాన్ని కక్కుతూనే ఉంటారు. అందులో భాగంగా ఇటీవల హోలీ దహనం పేరు మీద మన దేశంలో అండ్ ఇంటర్నేషనల్ లెవెల్‌లో అంటే లండన్‌లో కొన్ని ఈవెంట్స్ పైన అటాక్స్ జరిగాయన్నమాట. అవి నేను చెప్తాను ఒకసారి వినండి. యూకేలోని లండన్‌లో ముస్లిమ్స్ అటాక్ చేశారు. రెండోది చాంద్రాయణ గుట్టలో. అక్కడ హోలీని సెలబ్రేట్ చేసుకుంటున్న వాళ్ళ పైన ఇక్కడ హోలీని సెలబ్రేట్ చేసుకోవద్దనేసి క్రిస్టియన్స్ వాళ్ళ పైన అటాక్ చేసిండ్రు. ఇక మూడోది కామారెడ్డిలో. ఈ హోలికా దహనం చేసేటప్పుడు అంటే కామదహనం చేస్తున్నప్పుడు ఏదైతే నిప్పులుంటాయి గదా! సో, వాటిలో చెప్పుల్ని తీసుకొచ్చి వేసిండు ఒక ముస్లిం అతను. ప్రశ్నిస్తే అక్కడి లేడీస్ పైన అటాక్ చేసి హిందువుల పైన వాళ్ళు పండగలు జరుపుకుంటుంటే ఎక్కడికక్కడ అటాక్స్ చేయడం అయితే సర్వసాధారణమైపోయినాయి. అది శ్రీరామ నవమి కానివ్వండి, దీపావళి కానివ్వండి, లేకపోతే ఇంకే పండుగైనా కానివ్వండి. కాఫిరోं का त्योहार है निकाल के मारो. ఇవన్నీ ఇప్పుడు మన దేశంలో నడుస్తున్నాయి. యూకేలోని లండన్‌లో అక్కడ భారతీయులు ఎవరైతే ఎన్ఆర్‌ఐస్ ఉంటారు గదా! వాళ్ళందరూ ఒక చోట గుమిగూడి ఈ హోలీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు వాళ్ళ పైన అటాక్ చేసిండ్రు ఈ ఇస్లామిస్టులు. వాళ్ళు చెప్పిన కారణం ఏంటో తెలుసా? సో, ఏదైతే ఇంతకు ముందు వరకు క్రిస్టియన్స్ ప్రాబల్యం అండ్ క్రిస్టియన్స్ అండ్ హిందూస్ అక్కడ కలిసిమెలిసి ఉండేవాళ్ళో, అలాంటి ప్లేస్‌లో ఇస్లామిక్ డామినేషన్ అన్నది ఎక్కువైంది. సో, ఈ ఏరియాలో మేయర్ మావాడు, ఈ ఏరియాకి సంబంధించిన అధికారులు మా వాళ్ళు కాబట్టి, ఇక్కడ హిందూ ఫెస్టివల్స్ ఎలాంటివి సెలబ్రేట్ చేసుకోవద్దంట. సో, ఇది యూకేలో అన్‌అఫిషియల్ షరియా లా ప్రకారం జరుగుతుంది. ఇక మన చాంద్రాయణ గుట్టలో, ఓల్డ్ సిటీలోని చాంద్రాయణ గుట్ట అనేసరికి లేకపోతే ఓల్డ్ సిటీ అనేసరికి అక్కడ హిందూ ఫెస్టివల్స్‌ని అసలు జరుపుకొనిస్తారా లేదా అనేసి మనందరికీ ఎప్పటినుంచో ఒక డౌట్ ఉండేది. నిజంగానే హిందువులు అక్కడ పండుగలు ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు అటాక్స్ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంటాయన్నమాట. అక్కడి నుంచి నిమజ్జనానికి అమ్మవార్లు లేకపోతే గణేష్ నిమజ్జనం వెళ్తున్నప్పుడు కూడా పటిష్టమైన బందోబస్తు మధ్య మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. అండ్ అప్పుడప్పుడు చిన్న చిన్న సంఘటనలైతే అక్కడ కామన్. కానీ రీసెంట్‌గా ఎవరైతే స్థానిక క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళు ఈసారి అబ్జెక్షన్ చేయడం జరిగిందన్నమాట. ఏదైతే హోలీ సెలబ్రేట్ చేసుకుంటున్నారో, ఈ కామదహనం, హోలీ దహనం ఏదైతే చేస్తున్నారో, ఆ హిందువుల పైన క్రిస్టియన్స్ ఇక్కడ మేము మెజారిటీగా ఉన్నాం కాబట్టి, అంటే ఏదైతే ఏరియాలో మీరు జరుపుకుంటున్నారో, ఇక్కడ ఇక్కడ క్రిస్టియన్స్ మేమే ఉన్నాం కాబట్టి ఎక్కువ మంది, మీరు పండుగ చేసుకోవద్దు అనేసైతే వాళ్ళందరూ స్థానిక హిందువుల పైనే అటాక్ చేయడం జరిగింది. ఇది మన హైదరాబాద్‌లోని చంద్రాయణగూడ పరిస్థితి. ఇక కామారెడ్డి పరిస్థితి చూద్దాం. కామారెడ్డిలో కూడా ఏదైతే హోలికా దహనం చేస్తారు గదా! హోలీకి ఒకరోజు ముందు ఏదైతే కామదహనం ఇవన్నీ చేస్తారు కదా! సో, అందులో ఈ కట్టెలు లేకపోతే ఇంకేదన్నా వస్తువులు, సామాగ్రి ఇవన్నీ పెట్టి కాల్చేయడం అన్నది ఒక సంస్కృతి సంప్రదాయంలో భాగం. సో, అలాంటివి కాలుస్తున్నప్పుడు ఎవరైతే హిందువులు గుమిగూడినరో సో, వాళ్ళందరూ అక్కడ పండుగ జరుపుకుంటున్నప్పుడు వాళ్ళందరూ ఇష్టంతోని తమ దేవుడిని ప్రార్థిస్తూ ఈ హోలికా దహనం చేస్తున్నప్పుడు స్థానిక ముస్లిం ఒకతనొచ్చి తన బ్యాగ్ నిండా అంటే సంచి నిండా ఉన్న చెప్పుల్ని కామదహనంలో అంటే ఆ నిప్పుల్లో వేయడం జరిగిందన్నమాట. ఇదేంటని ప్రశ్నించిన మహిళలు ఆయన ఇంటి ముందుకు వెళ్లి, "నువ్వు ఆ పని ఎందుకు చేసినావు?" అనేసి అడిగితే, ఒకామె కడుపులో తన్నిండు. ఈ లోఫర్ నా కొడుకు. ఇలాంటివి సర్వసాధారణమైపోయినాయి. ఇప్పుడు వాళ్ళందరూ హిందూ సంఘాలెక్కడున్నాయి? హిందూ సంఘాల వాళ్ళు రావాలి అనేసి అంటున్నారు. హిందూ సంఘాలతోని కానివ్వండి, లేకపోతే బీజేపీతోని కానీ ఎలాంటి అటాచ్‌మెంట్ లేదు. ఇప్పుడు హిందూ సంఘాల వాళ్ళందరూ రావాలి అండ్ మన యూనిటీ అన్నది చూపెట్టాలి అనేసి రోడ్డెక్కుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మన సొంత భారతదేశంలో అంటే ఏదైతే హిందూ ధర్మం ఇక్కడ పుట్టింది అనేసి, ఏదైతే వేదాలు ఇక్కడే పుట్టాయనేసి, సమస్త విశ్వం ఏదైతే మన భారతదేశాన్ని కీర్తిస్తుందో, అలాంటి దేశంలోనే హిందూ ధర్మం పైన, హిందూ ఆలయాల పైన, హిందూ ఆడవాళ్ళ పైన, హిందువుల పైన అండ్ ఈ హిందూ పండుగల పైన ప్రతిసారి ఇలాంటి అటాక్స్ అయితే సర్వసాధారణమైపోయినాయి. ఏదనంటే మీరు అవతలి మతాల్ని రెచ్చగొడుతున్నారు అనేసే ఒకానొక సాకు చూపెట్టి పోలీసులు కేసులు నమోదు చేయట్లేదు. పోలీసులు అవతల వాళ్ళ సైడు నిలబడి మాట్లాడుతున్నారు. సౌండ్స్ ఎక్కువ పెడతారు అనేసి, లేకపోతే మీరు తాగి ఇవన్నీ పండుగలు జరుపుతారు అనేసి. ఈ పండుగలు ఏవైతే కలుషితం అయ్యాయో మన తప్పు కూడా ఉంది. ప్రతి పండక్కి తాగడం అలవాటు చేసుకొని, ఆ పండుగలు అసలెందుకు జరుపుకుంటున్నారన్నది కూడా తెలవకుండా, భవిష్యత్తు వాళ్ళకి తెలవనీయకుండా పండుగల అర్థాల్ని మార్చేసిన దౌర్భాగ్య స్థితిలో ఈరోజు మనమున్నాము. సో, అందుకే ఈ క్రిస్టియన్స్ కానివ్వండి, ఈ ముస్లిమ్స్, ఇస్లామిస్టులు కానివ్వండి, హిందువుల పండుగలంటే వాళ్ళు అటాక్స్ చేయడానికి రెడీగా ఉంటున్నారు. కానీ అక్కడ నిలబడేదెవరు? కేవలం హిందూ సంస్థల వాళ్ళు మాత్రమే వచ్చి అక్కడ నిలబడుతున్నారు. అండ్ దానిపైన ఫైట్ చేస్తున్నారు. అప్పటిదాకా నీ ఇంటి ముందుకొచ్చి బిచ్చం అడుక్కున్న ఏ పార్టీ నాయకుడు కూడా కేవలం బీజేపీ అండ్ హిందూ సంస్థల వాళ్ళు కాకుండా ఎవ్వరు కూడా మీ జోలికి రారు. మీకు జరిగిన అన్యాయానికి న్యాయం కలిగిస్తాననేసి మీతో పాటు నిలబడడానికి కూడా వెనకంజ వేస్తున్నారు. ఇలా జరుగుతున్నాయి. అండ్ పవిత్ర మాసంలోనే ఇలాంటి అటాక్స్ అనేవి కూడా ఎక్కువైపోయినాయి. పవిత్ర మాసంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి అండ్ ఈద్
ఈ 2 కూడా ఒకే రోజు వచ్చాయి. రంజాన్ మాసం ప్రారంభమైంది కూడా అదే రోజు. అదే రోజు నుంచి హిందువుల పైన అటాక్స్ కూడా పెరిగిపోయాయి. ఎక్కడికక్కడ హిందువుల పండుగలు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ర్యాలీలో అటాక్స్. అది దేశవ్యాప్తంగా ఒకేసారి ఇలాంటి అటాక్స్‌కి పూనుకున్నారు. అంటే మనం అర్థం చేసుకోవచ్చు హిందువుల పండుగలంటే ఎంత చులకనైపోయాయి. అండ్ గవర్నమెంట్ అండ్ పోలీసులు ఎవరి పక్షాన నిలబడుతున్నారు అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకో మాట, హోలికా దహనం అన్నది, ఈ హోలిక ఎవరైతే ఉందో ఆ రాక్షసి, ఆమె మా సంతతికి సంబంధించింది, ఆమె మా ఆడపడుచు, ఆమె మా కూతురు లాంటిదనేసి కొన్ని ఈ సో కాల్డ్ ఫేక్ అంబేడ్కరిస్టులు అండ్ దళిత సంఘాల వాళ్ళు బయటకొచ్చి వీడియోలు చేయడం జరుగుతుంది. అండ్ ఇంటర్వ్యూలు ఇవ్వడం జరుగుతుందనమాట. వాళ్ళకి చెప్పేది ఒకటే, హోలిక కానివ్వండి, హిరణ్యకశిపుడు కానివ్వండి, లేకపోతే రావణాసురుడు కానివ్వండి, లేకపోతే చరిత్రలో తీసుకున్న ఏ రాక్షసుడైనా కానివ్వండి, వాళ్ళందరికి తండ్రి బ్రాహ్మణుడే. వాళ్ళందరూ బ్రాహ్మణ కడుపున పుట్టిన వాళ్ళే. మీరు బ్రాహ్మణిజాన్ని వ్యతిరేకిస్తారు కానీ, వాళ్ళలో ఉన్న రాక్షస బుద్ధులతోని ఎవరైతే రాక్షసులుంటారో వాళ్ళందరూ మాత్రం మా సంతతికి సంబంధించిన వాళ్ళు అనేసి కాలర్ ఎగరేసుకుంటారు. ఒకసారి ఆలోచించండి, హిందూ ధర్మంలో అగ్రవర్ణం అనేసి, తక్కువ వర్ణం అనేసి ఎక్కడా ఉండదు. తప్పు చేసిన వాడు బ్రాహ్మణుడైనా సరే అతన్ని దండించడానికి దేవుడే ఏదో ఒక రూపంలో కిందకి దిగొస్తాడు అండ్ అతన్ని దండించే వెళ్తాడు అనేసి హిందూ ధర్మం నేర్పిస్తుంది. కానీ మీరు మాత్రం అందులో అంటే రాక్షసులైతే వాళ్ళు మాకు సంబంధించిన వాళ్ళు అనేసి తీసేసుకోవడం జరుగుతుంది. చరిత్రను వక్రీకరించే ఇలాంటి కమీన గాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. ఈ వీడియో పైన మీ సలహాలు, సూచనలు ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్ ఓపెన్‌గానే ఉంది. అక్కడ కామెంట్ చేయొచ్చు. జై హింద్, జై భారత్.